సలాం నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంధ్యా బానూరి. ఇవాళ అమ్మ చేత ఇడ్లీ పొడి, ఇడ్లీలో నంజుకుందుకు, దోశలో నంజుకుందుకు చేసే ఇడ్లీ కారము, కారప్పొడి, నల్ల కారప్పొడి, ఇది అమ్మ హెల్ప్ తీసుకుని చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. చూపిస్తా. కొంచెం శనగపప్పు, ఒక పిడికెడు కందిపప్పు, ఒక పిడికెడు శనగపప్పు, ఎర్రగా పల్లీలు వేసావు. ఇవి కూడా వేయిస్తావు. అవి ధనియాలు ఎన్ని వేసావమ్మా? 2 గుప్పెళ్ళు వేసాము. సరే. కందిపప్పు ఒక పిడికిలి, శనగపప్పు ఒక పిడికిలి, ధనియాలు కొంచెం ఎక్కువ వేయాలంటావు. 2 పిడికిళ్ళు వేసావు. పల్లీలు వేయించాము, పప్పులు వేయించాము, ధనియాలు వేయించాము. అండ్ ఇప్పుడు ఏమి వేస్తున్నామమ్మా? జీలకర్ర అందులో వేసావు కదా, 1 స్పూన్, 2 స్పూన్లు నువ్వులు. నువ్వులు 2 స్పూన్స్. నువ్వులు తీసేసిన తర్వాత కొంచెం నూనె వేసావు. అదే మూకుల్లో కొంచెం నూనె వేసావు. ఆ ఎండుమిరపకాయలు వేయిస్తావమ్మా? ఎన్ని వేసావు? ఎండుమిరపకాయ కొలత ఎంత? 100 గ్రాములు వేసావా? ఓకే ఓకే. పప్పుల క్వాంటిటీని బట్టి అదే మనం తినే కారాన్ని బట్టి కూడా. మిరపకాయల ఘాటు, మిరపకాయల మీదనే కొంచెం కరివేపాకు కూడా చల్లావు కదా? కరివేపాకు బాగానే పడుతుంది. ఇంకా వేయినా? ఎంత వేస్తే అంత ఆనందం. సునీత ఒక 50 గ్రామ్స్ చింతపండు రెడీ పెడుతుంది. తడపనక్కర్లేదు కదమ్మా? తడపనక్కర్లేదు కదా చింతపండు? ఏం గాజులు వేసుకున్నావు సునీత, సూపర్. పండుగంతా నీ దగ్గరే ఉంది కదా మేడం? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అందరు వేసుకున్నారు కదా మేడం సంక్రాంతి. ఇప్పుడు వేంపిన ఈ పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటాను. అమ్మ కొంచెం నూనెలో 100 గ్రాముల దాకా మిరపకాయలు, ఇందులోనే పసుపు వేసింది, ఇందులోనే ఇంగువ వేసింది. దాని తర్వాత ఇది గ్రైండ్ చేసుకుంటాను. చింతపండు ఒక 50 గ్రాములు చింతపండు తీసి పెట్టుకున్నాను. ఏంటమ్మా, ఎల్లిపాయ కావాలి కదా? సునీత గోరింటాకు అదిరిపోతుంది. బాగుందమ్మా. ఇందులో మనం గ్రైండ్ చేసేప్పుడు ఎల్లిపాయలు కొన్ని వేసాము, అండ్ ఉప్పు వేసాము, ఎల్లిపాయలు వేసాము, ఇంగువ ముందే వేసాం కదమ్మా, వేయించేప్పుడు వేసాం కదా. మా సునీత చేతులు ఎంత అందంగా ఉన్నాయో. బాగుంది. మా అమ్మ పర్యవేక్షణలో సునీత హెల్ప్ తీసుకుని నేను చేశాను. నేను కూడా చూడాలమ్మా, చూడు. అమ్మ ఒక్కసారి ఫైనల్గా ఏమేం చేసావో చెప్పావా? కంక్లూడ్ చేస్తాను. ఒక పిడికెడు కందిపప్పు, ఒక పిడికెడు శనగపప్పు కలిపి ఫస్ట్ వేయించావు. ఆ తర్వాత ఒక 2 పిడికెళ్ళు పల్లి గింజలు వేసి వేయించావు. తర్వాత ఒక పిడికెడు నువ్వులు వేయించావు. అందులో కాస్త మెంతిపిండి, కాస్త జీలకర్ర, కాస్త పసుపు వేసావు. ఎండుమిరపకాయలు ఒక కారం కోసమని 100 గ్రాముల దాకా నూనెలో వేయించి దానిలోనే కరివేపాకు కూడా వేసావు. కొంచెం చింతపండు వేసి ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసాం కదా. కరివేపాకు చెప్పానుగా. అండ్ అదిరిపోయింది. స్మెల్ మాత్రం మా కిచెన్ అంతా వస్తుంది. అండ్ సునీత, నువ్వు వచ్చే ఫోటోలోకి. ఇవాళ మా అమ్మ, సునీత, నేను కలిపి చేసిన ఈ అమ్మ ఏమన్నది, దీన్ని కప్పుల పొడి అన్న కారపొడి అన్న. దీన్ని ఇడ్లీ, దోశ, అన్నంలోకి కలిపి తినొచ్చు. చాలా బాగుంటుంది. నల్ల కారపొడి అంటారు, దీన్ని కారపొడి అంటారు, పప్పుల పొడి అని కూడా అంటారు. ఓకే ఓకే, ఇడ్లీ కారం అని కూడా అంటారు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ.